ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు సిపిఎం పార్టీగా జీపు జాతను నంద్యాల గాంధీ చౌక్ నుండి ఎంఏ గఫూర్ ప్రారంభించారు. ఈరోజు గాంధీ గారి వర్ధంతి. ఇప్పుడే ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. మతోన్మాదుల చేతిలో ఆయన బలి అయిపోయాడు. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశ నిర్మాణాన్ని గురించి, మత సామరస్యాన్ని గురించి, భారత జాతి అంతా ఒక్కటిగా ఐక్యంగా ఉండాలనేటువంటి ఆశయంతో అహర్నిశలు తప్పించినటువంటి మహాత్మా గాంధీని కొంతమంది మతోన్మాదులు కుట్ర పన్ని ఘాట్సే అమలు చేశాడు. ఆ రకంగా ఆయన ప్రాణాలు బలిదానం చేశారు ఈ దేశం కోసం. జనవరి 30వ తేదీన ఆయన స్మరించుకుంటున్నాం. ఇప్పటికి కూడా దేశంలో అటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మత సామరస్యం కోసం, ప్రజల మధ్య ఐక్యత కోసం కృషి చేయాలని సిపిఎం పార్టీ ఎల్లప్పుడూ భావిస్తుంది. దానికి తప్పనిసరిగా ఆయన అడుగుజాడల్లో మేము నడుస్తామనేసి ఈ సందర్భంగా చెప్తున్నాను. సరే, మేము ఎల్లుండి నుంచి మా పార్టీ రాష్ట్ర మహాసభలు నెల్లూరులో జరగబోతున్నాయి. మా రాష్ట్ర మహాసభల్లో, సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభల్లో ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధిని గురించి, ఎందుకంటే విజన్ 2047 పేరుతో ఒక కొత్త విజన్ 2020 పోయింది, ఇప్పుడు 2047 అంట. అంటే కలల రాజ్యాన్ని కంటున్నాడు. మేమేం చెప్తున్నాం అంటే 2047 దేవుడు ఇప్పుడు 2029 వరకు నీకు ప్రజల అధికారం ఇచ్చినప్పుడు నువ్వు చేసినటువంటి వాగ్దానాలను అమలు చేయవయ్యా. ఆ రకంగా ఏవైతే ఎన్నికల ముందు వాగ్దానాలు చేసినావో అమలు చేయనేసి అడుగుతున్నాం. ఇప్పుడు నిన్ననే చెప్పేసినాడు, ఇప్పట్లో అమలు చేయలేను, నేను డబ్బులు లేవు అంటే ఎన్నికల కోసం మాట చెప్పడం, ఎన్నికల తర్వాత మాట తప్పడం అనేటువంటిది ప్రభుత్వాలు అలవాటుగా మారుతుంది. అందుకు ప్రధానంగా ఈరోజు ఇక్కడ మేము విద్యుత్ ఒప్పందాల మీద ఇక్కడ నుంచి ఒక జాతర బయలుదేరి ఎల్లుండికి నెల్లూరు చేరుతారు. అంటే ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆడి తప్పినటువంటి మాటల్లో ఇది ఒక మాట. ఆయన ఏం చెప్పాడు, ఈ స్మార్ట్ మీటర్లు బోగసివి, రైతాంగం మీద భారం పడుతుంది, ప్రజల మీద భారం పడుతుంది, కాబట్టి స్మార్ట్ మీటర్లను మేము అనుమతించము అన్నాం. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ మధ్యలో అయితే అసలు పగలవటంటాను. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు, అదాని మీటర్లు వచ్చినాయి. ఆ అదాని మీటర్లను అమలు చేస్తూ పోతూ ఉన్నారు. అన్ని చోట్ల అరేంజ్ చేస్తూ ఉన్నారు. రేపు గృహ వినియోగదారులకు కూడా స్మార్ట్ మీటర్లు పెట్టబోతుంది, రైతులకు పెడతారు. అంటే ఈ రకంగా విద్యుత్ సంస్కరణలు ఏవైతే చంద్రబాబు నాయుడు ఆ రోజు తప్పించాడో విద్యుత్ సంస్కరణ కొనసాగుతాయనేటువంటిది చెప్పకనే ఆయన చెప్తున్నారు. ఈ విద్యుత్ సంస్కరణలో భాగంగా ఇంకో దుర్మార్గం ఏంటంటే, మీరు పేపర్లో చదివింటారు, సెకీ అని సెంట్రల్ గవర్నమెంట్ ఒక ఆర్గనైజేషన్ పెట్టింది, ఒక సంస్థ, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. అంటే సూర్యరశ్మి ద్వారా వచ్చేటువంటి ఆ వేడిని గ్రహించి దాని నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి పద్ధతి ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంది. భారతదేశంలో ఎక్కువగా సోలార్ ఎనర్జీ వినియోగించుకోవాలనే ఉద్దేశంతో కార్పొరేషన్ పెట్టినారు. అయితే ఇప్పుడు అర్థమవుతుంది, సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పెట్టింది ప్రజల కోసం కాదు, అదాని కోసము అని. ఎందుకంటే అదాని అనేటువంటి వాడు రాజస్థాన్లో మిగతా చోట్ల చాలా ఎక్కువగా విద్యుత్ ద్వారా, సూర్యరశ్మి ద్వారా విద్యుత్ తయారు చేసేటువంటి సంస్థను ఏర్పాటు చేసుకొని విస్తరించినాడు. అయితే
అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో కేసు వచ్చింది FBI వాళ్ళు. ఏమిటి అంటే ఈ విద్యుత్తు తయారు చేయడం కోసం, సూర్యరశ్మి ద్వారా తయారు చేయడం కోసం గ్రీన్ ఎనర్జీ అంటారు దీన్ని. కాలుష్యం లేని ఎనర్జీ, కాలుష్యం లేని ఇంధనం. కాబట్టి దీన్ని తయారు చేయడం కోసం పెట్టుబడులు పెట్టండి అమెరికా సంస్థల నుంచి, అమెరికా బ్యాంకు నుంచి అప్పు తీసుకున్నారు, డబ్బులు ఇచ్చారు వాళ్ళు. అయితే ఇతను ఆ విద్యుత్ అమ్ముకోవడం కోసం గవర్నమెంట్కు లంచాలు ఇచ్చి ఎక్కువ రేటుతో ఒప్పందాలు చేసుకున్నాడు. ఆ రకంగా తన లాభాల కోసం ప్రజాధనాన్ని కొల్లగొట్టడం కోసం ప్రభుత్వాలకు లంచాలు ఇచ్చినాడని FBI యొక్క ఆరోపణ అదాని మీద. 17,500 కోట్లు, 1,750 కోట్లు అప్పిచ్చి లంచం ఇచ్చి ఎక్కువ రేటుతో ఒప్పందాలు. గుజరాత్లో విద్యుత్తు సూర్యరశ్మి నుంచి తయారయ్యేటువంటి విద్యుత్తు ఒప్పందం కుదిరింది గుజరాత్లో. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి ఒప్పందం ఏంటంటే ₹2.49. గుజరాత్లో ₹1.99 ఇవ్వడం ఏమిటి అదాని లేదా సెకి? ఇక్కడికి వచ్చేపాటికి ₹2.49 చేస్తా అంటారు కదా. మరి జగన్ అవినీతి మీద అమెరికా కోర్టులో కేసు వచ్చింది కదా, ఆ ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేయవు నువ్వు? ₹99 గుజరాత్లో కరెంట్ ఇస్తుండగా ₹2.49 ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒప్పందం చేసుకుంటే ఆ ఒప్పందం తప్పుడు ఒప్పందం, లంచం ఇచ్చి జగన్మోహన్ రెడ్డికి ఒప్పందం చేసుకున్నారు. కాబట్టి నీకు నిజాయితీ ఉంటే నీవు రద్దు చేయనట్టున్నాం మేము. చంద్రబాబు ఏమంటున్నా అంటే పరిశీలన చేస్తున్నాడు. ఏం పరిశీలన చేస్తాడు? దీంట్లో జగన్కు లంచం ఇచ్చినారో లేదో ఇంకా ఆధారం దొరక పోలీసులు కేసు పెడితే ఆ ఆధారంతో ఈ ఒప్పందాన్ని రద్దు చేయవా అంటే రద్దు చేయడం లేదు. మీరు ఎవరికైనా అనుమానం రావచ్చు, నిజమేనే మీకేంటి బాధ అని. మాకేం బాధ కాదు. ₹99 యూనిట్ కరెంటు గుజరాత్లో అమ్ముతూ సెక్కి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ₹2.49 అమ్ముతున్నారంటే ఈ 50 పైసలు ఎవడు కడతాడు? వీళ్ళ నాయన కట్టాడు కదా, వీళ్ళ ఆస్తులను లాగరు కదా, కట్టేది ప్రజలు కట్టాలా. ఇప్పుడు 2 మాసాలుగా ట్రూ అప్ ఛార్జీలు పెంచినారు. ఏమిటి ట్రూ అప్ ఛార్జీల్లో అంటే మేము మొదట అనుకున్న రేటుకు బొగ్గు దొరకలేదు, మొదట అనుకున్న రేటుకు కరెంటు ఉత్పత్తి కాలేదు, ఎక్కువ ఖర్చు పెట్టినాము. ఆ ఎక్కువ ఖర్చు పెట్టినది వినియోగదారులు చెల్లించాలి. కాబట్టి ప్రతి ఇంటికి 200, 300, 500, 1000 రూపాయల దాకా కరెంట్ ఛార్జ్ పెరిగింది. ఈ అదాని ఒప్పందం కనుక అమలు జరిగితే న్యాయంగా చెల్లించాల్సిన దానికంటే మనం ఇంకా ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. ఆ రకంగా ప్రజల జోబులు కత్తరించి అదానికి అప్పచెప్పే దుర్మార్గమైన ఒప్పందమే సెక్కి ఒప్పందం. ఇది రద్దు చేయంటున్నాం మేము. ఒక్కసారి సోలార్ ఎనర్జీ గురించి తెచ్చుకుంటే మనం ఇప్పుడు శకునాల గ్రామం దగ్గర ఉన్నది 100 ఎకరాల్లో పిన్నాపురం దగ్గర పెట్టినారు, అక్కడ శకునాల గ్రామం దగ్గర పెట్టారు. ఏమిటి ఒక్కసారి కనుక ప్లేట్లు పెట్టేస్తే దాని మీద దుమ్ముదుడు తప్ప ఇంకేమి దాంట్లో ఉత్పత్తి ఖర్చు ఉండదు. సూర్యుడిని రప్పించాల్సిన పనిలే, సూర్యుడితో డ్యూటీతో చేస్తాడు. రోజు సూర్యుడు వస్తుంటాడు, ఎండ తగులుతూ ఉంటుంది. రాయలసీమలో ఎందుకు పెడుతున్నారు? రాయలసీమలో ఎండ ఎక్కువ ఉంది. రాయలసీమలో ఎండ ఎక్కువ ఉంది కాబట్టి తక్కువ ఖర్చుతో కరెంట్ తయారు చేయొచ్చు. తక్కువ ఖర్చుతో కరెంట్ వస్తే దాన్ని ₹2.50, ₹2.49 మనకిస్తారు. మనకిస్తారంటే డిస్కౌంట్లకు ఇస్తారు. మళ్ళా వాళ్ళ దాని మీద వాళ్ళ ఖర్చు. అదాని ఉన్నాడు, అదాని వెనకాల నరేంద్ర మోడీ ఉన్నాడు. అదాని ఒప్పందం రద్దు చేస్తే నరేంద్ర మోడీ ఇతని కింద పీఠం కింద సగబెడతాడు. కాబట్టి ప్రజలు నష్టపోయినా పర్వాలే,
రాష్ట్రం నష్టపోయినా పర్వాలే, నరేంద్ర మోడీకి చెడ్డ కాకూడదని చంద్రబాబు భావిస్తున్నాడు. కాబట్టి మీ రాజకీయాల కోసం, మీ రాజకీయ ప్రయోజనాల కోసం బీజేపీతో మంచిగా ఉండాలనేటువంటి పేరుతో ప్రజల నెత్తి మీద భారాలు వేస్తున్నారు అనేటువంటి సిపిఎం పార్టీగా మేము చెప్పదలుచుకున్నాం. కాబట్టి సెకీ ఒప్పందాన్ని తక్షణం రద్దు చేయాలి. ఏదైతే స్మార్ట్ మీటర్లు ఉన్నాయో వాటిని బిగించరాదు. ప్రజల మీద భారాలు పడేటువంటి పద్ధతిలో కూటమి ప్రభుత్వం చేయరాదు. కూటమి ప్రభుత్వం ఇదే చేస్తే ఆడి తప్పిన మానవుతో మోసగానిగా చూడబడతావు. ప్రజల దగ్గర ముఖం పెట్టుకొని రాలేవు నువ్వు. ప్రజలు నిన్ను ముద్దాయిగా చూస్తారని హెచ్చరిక చేయదలుచుకున్న చంద్రబాబు ప్రభుత్వానికి. కాబట్టి మా మహాసభల సందర్భంగా మా మహాసభల్లో సెకీ ఒప్పందాల గురించి చర్చించబోతున్నాం. మా మహాసభలో ఉక్కు ఫ్యాక్టరీ కడపలో రావడం మీద ఎటువంటి కార్యాచరణ చేయాలా, కడపలో ఉక్కు పరిశ్రమ కావాలి అనేటువంటి డిమాండ్ మీద చర్చించబోతున్నాం. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రభుత్వ రంగంలో కొనసాగడానికి ఏమేం చేయాలని చర్చించబోతున్నాం. రాయలసీమలో పరిశ్రమలు కానీ, రాయలసీమలో ప్రాజెక్టులు కానీ, రాయలసీమకు జరుగుతున్న అన్యాయం చూడు సుమోన సార్ కోరుతా ఉన్నా. జిందాబాద్ జిందాబాద్ మహాసభ